లక్ష్మణ్ గారు, ఈ అదానీతో సెకీ ద్వారా ఏదైతే ఈ సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఓ పక్కన అంతర్జాతీయంగా, దేశవ్యాప్తంగా కూడా కాదు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే, మన రాష్ట్రంలో రోజుకొక యాడ్ ఆన్ ఒకటి బయటకు వస్తుంది. అంటే అక్కడ తాగలేదు, దానికి అనుబంధం ఇంకోటి ఉంది. కరెక్ట్గా అదే పదం అనుబంధ ఒప్పందాలు. అంటే ఒప్పందం మంత్రిమండలి ఆమోదంతో కనుక ఒక ఒప్పందం కుదుర్చుకుంటే ఆ ఒప్పందంలో ఎటువంటి మార్పులు చేర్పులు ఫర్దర్గా జరగాలన్నా తర్వాతి రోజుల్లో వాటిని అనుబంధ ఒప్పందాలు అని అంటారు కదా తెలుగులో మాట్లాడుకుంటే, వాటికి కూడా ఏ పద్ధతిలో గతంలో మంత్రిమండలిని సంప్రదించి మంత్రిమండలి మొత్తం చర్చించి మంత్రిమండలి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలో అలాగే ఈ అనుబంధ ఒప్పందాలకు కూడా జరగాల్సింది పోయి బైపాస్ చేసి, అంటే ప్రొసీజర్నే టోటల్గా పక్కదో పట్టించేసేసి అప్పుడు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి అలాగే ఏపీపీసీసీ చైర్మన్గా రెండు ఆయనే ఒక నిర్ణయం తీసేసుకుని దాన్ని ఆమోదించాలని చెప్పేసి రెండో పోస్టులో కూర్చున్న మళ్ళీ ఆయనకే ఒక లెటర్ రాసేసుకొని, లెటర్ నా దగ్గరికి వచ్చింది కదా ఆయనే లెటర్ రాసుకొని ఆయనే సంతకం పెట్టేసుకొని అనుబంధ ఒప్పందాలని రాటిఫై చేయాలి అని చెప్పేసి మంత్రిమండలికి చెప్పడం. అంటే మంత్రిమండలి నిర్ణయం ద్వారా ఒప్పందాలు కాదు, ఒప్పందం చేసేసుకొని రాటిఫై చేసుకుంటాం. అంటే దీనే రివర్స్ టెండరింగ్ అంటారేమో, మరి నాకు తెలియదు. అంటే ఆయన ఉద్దేశం అదేమో. టెండరింగ్ రివర్సే కాదు, అన్నిట్లోనూ రివర్సే, ఇక్కడ కూడా రివర్సే కనబడుతుంది. ఇది కూడా ఏదైతే ఇప్పుడు వివాదాస్పదం అయిందో యాక్చువల్గా అదానీ అండ్ అజూర్ పవర్కి ఇచ్చినటువంటి ఆ ఒప్పందాన్ని అదానీకి బదిలీ చేయటం అనే అనుబంధ ఒప్పందాలకి, ఇది అప్పట్లో ఆ పదవిలో ఉన్నటువంటి రెండు పదవులు నిర్వహించినటువంటి విజయానంద్ కీలక పాత్ర పోషించారని ఈరోజు బయటపడ్డాను. ఎలా చూడాలి సార్? అంటే ఈ రకంగా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అడ్మినిస్ట్రేషన్లో, మంత్రిమండలి నిర్ణయాలు, దాని మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఫండ్స్ రిలీజ్ చేయటాలు, ఇది ఒక ప్రొసీజర్ ఉంది. ఈ ప్రొసీజర్ కాకుండా ఈ రకంగా ఒక చైర్మన్ హోదాలో నిర్ణయాలు తీసుకుంటే, అంటే మంత్రిమండలిని దాటిపోయి, అంటే వారికన్నా ఎక్కువ అధికారాలు కలిగి ఉన్నట్టుగా ఈ ఒప్పందాలు చేయటాన్ని ఎలా చూడాలి? వీటిని ఏ రకంగా ఇవి శిక్షార్హతకు గురయ్యే అవకాశం ఉంది సార్ ఇటువంటి ఒప్పందాలు చేసిన వాళ్ళు? సార్ లక్ష్మణ్ గారు, మేము అధికారంలో ఉన్న ఏ పార్టీలైనా కూడా వాళ్ళ అనుకున్న పనులు జరగాలి అంటే ఖచ్చితంగా అనేక రకాల డొంక తిరుగుడు మార్గాలు ఎతుకుతారు. ఇప్పుడు ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం చేస్తారు? ఒక ఇంపార్టెంట్ ఇష్యూ రాబోతున్నది, అది ఎవరికి తెలియకుండా నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఏం చేస్తారు? ప్రిన్సిపల్ సెక్రటరీగా, అంటే పాలసీ మ్యాటర్ తయారు చేసేది డైరెక్టర్ లెవెల్ అయినా దాన్ని ఆమోదించేది ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ప్రభుత్వము. ఏం చేస్తారు? డైరెక్టర్ అతనే ఉంటాడు, మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా అతనే ఉంటాడు. అక్కడ అతనే తయారు చేస్తాడు పాలసీ, దాన్ని ఇక్కడ అతనే ఇక్కడ సంతకం పెట్టి ఆమోదిస్తాడు. ఇది కొత్త విషయం ఏం కాదు, అన్ని ప్రభుత్వాల్లో ఇలా జరిగాయి. ప్రస్తుతము కూడా నీకు ఒకటే ఉదాహరణ చెప్తా. మన సమాచార శాఖ డైరెక్టర్గా ఉన్న ఆయన కూడా జిఏడి సెక్రటరీగా ఉన్నాడు. ఇక్కడ తయారు చేసేది ఆయన జివో, అక్కడ ఆమోదించేది ఆయనే. మరి ఏం చెప్పాలి దానికి? వేరే శాఖలు పక్కన పెట్టు, మన శాఖలోనే 2 పోస్టులు ఆయన చూసుకుంటాడు. అంటే అధికారం దొరకలేదనా, లేకపోతే ఏంటి ప్రభుత్వ పాలన? ఇది అన్ని ప్రభుత్వ పాలనలో నేను చూశాను. రాజశేఖర రెడ్డి గారి సమయంలో చూసా, అంతకుముందు చంద్రబాబు పరిపాలన చూసా, కిరణ్ కుమార్ రెడ్డి గారి పరిపాలనలో కూడా చూసా. ఇవి సహజంగా జరుగుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ మంత్రిమండలి, ఇప్పుడు ఇది కార్పొరేషను, ఏపీఐసిసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కు దానికి కార్పొరేషన్ హెడ్, ఆ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఈయనే ఉంటాడు. ఆ యొక్క కార్పొరేషన్ యొక్క ఎండి కూడా, ఎండి చైర్మన్ కూడా ఆయనే ఉంటాడు. ఈడ ప్రపోజల్ పెడతారు, ఆడ ఆమోదిస్తారు, అయిపోతుంది. ఎవరి ఆశీర్వాదాలు ఉంటాయి ఇక్కడ? పెద్దల ఆశీర్వాదాలు. పెద్దలు అంటే ఎవరు? ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రి, కన్సర్నింగ్ మినిస్టరు వీళ్ళ యొక్క ఆమోదం ఉంటేనే అలా చేయగలుగుతారు వీళ్ళు ఆఫీసర్లు, ఇలాంటి చేయరు. వాళ్ళు చెప్తేనే చేస్తారు. రేపొద్దున ఏదైనా ఇట్లా సంఘటన జరిగి ఇష్యూలు బయటకు వస్తే ముఖ్యమంత్రి అయినా లేకపోతే సంబంధిత మంత్రి చేతులు దులిపేసుకుంటారు, మాకేం తెలియదు అంటారు. అంటే వాళ్ళ సంతకాలు ఉండవు అందులో. అప్పుడు ఆఫీసర్ల మీద పడతాయి. మరి ఆఫీసర్లు ఎందుకు రిస్క్ తీసుకుంటారు అంటే వాళ్ళకు కూడా మూటలు అందుతాయి. వాడు ఆశపడతాడు, ఖచ్చితంగా ఆశపడతాడు. మీరు నమ్మరు, రాజశేఖర రెడ్డి సమయంలో ఒక ఆర్డర్ ఇష్యూ చేయటానికి కన్సర్నింగ్ సెక్రటరీ ఇంటికి వెళ్ళి డబ్బులు టేబుల్ మీద పెడితే ఆ పెట్టిన వ్యక్తి నాకు చెప్తే నేను చెప్తున్నా ఇవాళ, ఆ డబ్బును ఎంచేంత వరకు ఆమె అంటే లేడీ ఆమె ఎంచేంత వరకు ఎంచి ఇచ్చింది కరెక్ట్గా ఉన్నా లేదా అని ఆమె ఆ డబ్బు లెక్క పెట్టే వరకు అతన్ని కూర్చోబెట్టింది అక్కడే. లెక్క పెట్టిన తర్వాత కరెక్ట్గా ఉన్నాక నువ్వు పప్పుడు పొమ్మనింది. అప్పుడు తెల్లవారితోనే ఆ ఫైల్ ఆమోదం అయిపోయింది. ఇది రాజశేఖర గారికి అప్పట్లో తెలీదా? లేకపోతే ఇప్పుడు జరగబోయేటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా జరుగుతాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా అట్లాంటివి జరుగుతాయా? ఇప్పుడు ఎలా ఇచ్చారు మరి ఏపీఐఏసీసీ? ఆయన తెలియకుండా ఇచ్చి ఉంటారా? ఇప్పుడు మరి దొరుకుతాడో లేదో మనకు తెలియదు. ఎందుకంటే అవన్నీ ఓడలాల్సి ఉంటాయి. దేనికి కక్కుర్తి పడతారు ఆఫీసర్లు కూడా కక్కుర్తి పడడం వల్లే ఇవన్నీ జరుగుతూ వస్తున్నవి. ఎప్పుడో ఒకసారి వాళ్ళు దొరుకుతారు, దొరికినా తప్పించుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు అలా చేస్తూ వచ్చారు? ఒకటి కాదు, రెండు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో లెక్కకు మించిన అవినీతి ఆరోపణలు, స్కామ్లు ఎందుకు బయటకు వస్తున్నాయి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడు, మనల్ని కాపాడతాడు, ఆలోగా ఫైల్స్ అన్ని గోల్మాల్ చేసుకోవచ్చు, అంటే మాఫీ చేయొచ్చు, కనుమరుగైపోతాయి, ఎవడు పట్టించుకోడు అనేటువంటి ధైర్యం వాళ్ళకు వచ్చింది అప్పట్లో. అందుకని చేశారని అనుకుంటున్నాను. డబ్బులు వస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫైల్ రాటిఫికేషన్ కూడా సార్ మీరు అన్నది కరెక్ట్. అది అంటే ఖచ్చితంగా తామే అధికారంలోకి వస్తాము అన్న ఆలోచన కనపడుతుంది. ఎలక్షన్స్ అయిపోయిన మరుసటి రోజే మే 14న చైర్మన్ హోదాలో ఏపీపీసీసీ చైర్మన్ హోదాలో ఉన్న విజయానంద్ గారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకే, అంటే మళ్ళా అదే విజయానంద్కి లెటర్ రాసి ఈ 2 ఒప్పందాలని రాటిఫై చేయండి మంత్రిమండలితో సంబంధం లేకుండా అని చెప్పేసి. ఎప్పుడు జరిగింది? ఎలక్షన్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే, మే 14న ఈ సంవత్సరం. అంటేనే మీరు అన్నట్లుగా క్లియర్గా కనబడుతోంది. అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ రకమైనటువంటి బైపాస్ చేసి తీసుకున్న నిర్ణయాల మీద ఎటువంటి ఎవరు కూడా ప్రశ్నించరు. ఇది మూడో కంటికి తెలియకుండా ఇట్లా కంటిన్యూ అయిపోతుంది అనేదే కనపడుతుంది. అంతే కదా సార్ శ్రీనివాస్ చౌదరి గారు? ఒక్క నిమిషం సార్, లక్ష్మణ్ గారు ఉదాహరణ చెప్తా. ఓకే, ఒక డిపార్ట్మెంట్ లో ఇట్లాంటి ఫైల్ ఏదైనా కుంభకోణం ఫైల్ కదిలినప్పుడు సెక్రటరీ వెళ్ళి కన్సర్న్ మినిస్టర్ కు ఫైల్ పెట్టి సార్ ఇలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది నా మీద ఎక్కడ వస్తుందో సంతకం పెడితే అని చెప్పి ఏం చెప్తాడు, నేను క్యాంప్కి వెళ్ళిపోతాను, క్యాంప్కి వెళ్ళిపోయినప్పుడు మీరు వెళ్ళి ఫైల్ పెట్టండి ఆ ఫైల్లో. ఓకే, మినిస్టర్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ క్వార్టర్, సో ఫైల్ ఫైల్ సబ్మిటెడ్ టు ద చీఫ్ మినిస్టర్ అని రాస్తారు. ఓకే, చీఫ్ మినిస్టర్ చూసి సంతకం పెట్టేస్తాడు, అయిపోయింది, జీవో వచ్చేస్తుంది, ఆర్డర్ వచ్చేస్తుంది. అంటే మనం ఆ మంత్రికి కూడా తెలియకుండా పెట్టారా అంటే తప్పది. ఆ మంత్రికి అన్ని చెప్తారు, వాళ్ళు భయపడతారు. వాళ్ళు కొంతమంది అలా భయపడి నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను వచ్చింది కదా, నేను సంతకం పెట్టలేదు, నేను ఆ రోజు వెళ్ళిపోయా టూర్కు, వెళ్ళిపోతే వాళ్ళు కావాలంటే నువ్వు ఫైల్ చూసుకో అలా రాసి ఉంది అక్కడ, నాట్ అవైలబుల్ మినిస్టర్. అది కరెక్ట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇదే అంశానికి సంబంధించి విద్యుత్ శాఖ మంత్రిగా అప్పట్లో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 3 రోజుల క్రితం మీడియాతో మాట్లాడితే కరెక్ట్గా ఇదే చెప్పారు. అర్ధరాత్రి 1 గంటకి నిద్ర లేపి అప్పుడు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ నా మీద ఒత్తిడి తీసుకొచ్చి, అంటే ఒత్తిడి అంటే లైక్ ఆయన ఇష్ట ప్రకారమే ఈ ఫైల్ మీద సంతకం చేయడం అంటే అర్ధరాత్రి పూట ఈ గోల్ ఏంటని చెప్పేసి, ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి ఆయన
ఆయనకి పర్సనల్ సెక్రటరీ చెప్పిన సలహా మేరకు నేను సంతకం పెట్టలేదు, అది మంత్రిమండలికి వాళ్ళు రిఫర్ చేసుకొని మంత్రిమండలిలో ఆమోదం చేసుకొని ఈ రకంగా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి బాలినేని గారు క్లియర్గా చెప్పాడు. మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మ్యాచింగ్ కనబడుతుంది ఇక్కడ. రైట్ సార్, మనకి ఎక్కువ సమయం లేదు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎక్స్ట్రా ఇన్పుట్స్. శ్రీనివాస్ చౌదరి గారు, సరే వాళ్ళేమో అనుకున్నారు సేమ్ గవర్నమెంట్ రిపీట్ అవుతుందని చెప్పేసి ఇంకాస్త కొన్ని అడ్వాన్స్డ్గా అడుగులు ముందుకేశారని అర్థమవుతుంది. లేకపోతే అంత సాహసం ఎవరైనా చేస్తారండి? ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డే ఆపద్దారు ప్రభుత్వం ఉంటుంది, అధికారులు ఆ రకమైనటువంటి సాహసాలు చేస్తారా? మరి ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు అసలు అదాని ఒప్పందాల మీదే మీరు ఎంతవరకు నోరిప్పడానికి పెద్ద మీమాంస మీకు, దానికి మళ్ళీ సెంటర్తో సంప్రదింపులు, పర్మిషన్లు మరి ఏమన్నా తెచ్చుకుంటున్నారో తెలియదు. మరి అసలు దానికే దిక్కులేదు. ఇప్పుడు ఈ అనుబంధ ఒప్పందాల మీద మీరు ఎంతవరకు ముందుకెళ్లే అవకాశం ఉంది? అంటే అసలైన వదిలేసి ఇలా విజయానందను పట్టుకుంటారు ఇంటి కొంప తీసి. అలాగా సార్, ఇప్పుడు రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా ఏంటంటే జగన్మోహన్ గారు గట్టి భరోసా ఇచ్చాడు. 30 ఏళ్ళు నేనే ఉంటాను, మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి, నాకు రావాల్సిన వాడు నాకు ఇచ్చేయండి అని ఒక గట్టి భరోసా నమ్మకాన్ని ఆయన భారతీయ సిమెంట్ ద్వారా కట్టించాడు. ఈ భారతీయ సిమెంట్ వల్ల బ్రహ్మాండమైన స్ట్రాంగ్ గా ఉన్న బంధాన్ని ధైర్యంగా మలుచుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన మీరు చెప్పినట్టు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఎవరు కావాలంటే సంతకాలు పెట్టి మూవ్ చేశారు ఫైల్స్. సో వాటి పరిణామాలు ఏదో రాష్ట్రంలో అదాని ఒప్పందాలు కావచ్చు, బైజూస్ యాప్ ఒప్పందాలు కావచ్చు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన డబ్బులు కావచ్చు, ఎయిర్పోర్ట్ కడపలో ఒక ఎయిర్పోర్ట్ 165 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి బిల్ తీసి తినేశారు. ఇట్లా చాలా కాంట్రాక్ట్ బిల్లులు పనులు చేయకుండానే బిల్లులు తీసుకొని మీ ఇష్టం వచ్చి నీకు అని ఒక పద్ధతిలో పంచుకొని శుభ్రంగా కానిచ్చేశారు. సో ఇక్కడ జగన్మోహన్ సంతకం పెట్టారు సార్ చెక్కుల పైన వాటిపైన. ఆయన మాట వరకు లేదు, సిగ్నేచర్ వరకు చేస్తారు నాకు తెలియదు. కానీ మీదంతా నడిపే కథ అంతా కార్యనిర్వహిస్తే కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు కింద ఎంప్లాయీసే కదా. సో వీళ్ళందరూ కూడా నేను 30 ఏళ్ళు ఉంటాను, మీ ఇష్టం వచ్చిన సాంప్రదాయాలు కాలకేయుల్లాగా మీరు తినేయండి, ఎవరు మిమ్మల్ని అడగరు, నా మాట నాకు ఇచ్చేయండి, నేను వ్యాపారం చేయడానికి వచ్చాను, వ్యాపారం చేస్తాను ఆంధ్ర రాష్ట్రంలో. ఇది వాళ్ళకి ఇచ్చిన ప్రికాషన్స్. సో ఇక్కడ ఐపీఎస్లు ఐఏఎస్లు అనే మాట లేదు. ఆయనకు అనుగుణంగా వ్యవస్థలు విధ్వంసం చేసి నయానా భయానా ఏ రకంగా భయపెట్టి ఈరోజు 72,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద బరువు మోపాడంటే 175 కోట్లు తీసుకొని దీనికి అమెరికా లెవెల్లో ఎంక్వైరీలు, FBI ఎంక్వైరీలు, అక్కడ సెనేటర్లో డిస్కస్, ఆంధ్ర రాష్ట్ర పరువు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసాడు పారేసి. ఆయనకి కావాల్సిన డబ్బు వచ్చేసింది కదా, ఎవరు ఏడపోయినా మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు ఆయన నమ్ముకున్న ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా రాజశేఖర్ గారి పేర్లు ఎలా జైలుకు పోతున్నారు, ఒక్కొక్కరు పాపాలు పండే కొద్దికి జైలు బాటలు పడుతున్నారు. ఇప్పుడు ఎవరి మీద ఓదార్పు చేయాలినా, నెక్స్ట్ పార్టీని ఎలా కాపాడుకోవాలి, జనం ఎలా నమ్ముతారు? ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వీటిపై ఎంక్వైరీ చేస్తున్నాం, న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నాం. కెన్యా లాంటి దేశాలు అయితే అదాని ఒప్పందాలు రద్దు చేసేసుకున్నది ఇమీడియట్ గంటల్లో. తన విద్యుత్ ఒప్పందాలు రద్దు చేసింది, ఏదో మైన్స్ సంబంధించిన కూడా పర్మిషన్ అది కూడా క్యాన్సిల్ చేసింది. ఇంకో దేశం కూడా ఏదో రద్దు చేసిందని ఈరోజు చూశాను. సో అదాని షేర్లు దమదమన పడిపోతున్నాయి, వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, ఆయన గుడ్ విల్ పోతా ఉంది, సెబీ అంటే స్టాక్ మార్కెట్ లో డిస్కస్ జరుగుతా ఉంది. సో దీన్ని పార్లమెంట్ లో హాట్ అంశంగా కూడా మార్చుకొని నిలదీస్తున్నారు ఎంపీలు. ఇది తప్పుగా వార్షిక మాత్రం అయితే మాత్రం వ్యవస్థలను వాడుకొని ఈ విధంగా తప్పుడు పద్ధతుల్లో వ్యాపారం చేయడం అనేది ఈ గతంలో టాటా బిర్లా సంవత్సరాలు గోయింకా సీఎంకాలు చేయలేదు. ఈ విధంగా ఎక్కడైనా డీళ్లు బిస్కెట్ కడితే ఉంటారే కానీ ఇలా లంచాలు కార్పొరేట్ లెవెల్లో శైలిలో తీసుకొచ్చి ప్రభుత్వం లంచాలు ఇచ్చి దేశం లంచం ఇచ్చి, నా గతంలో మా ఊర్లో జేబు కొట్టేవాడు పిట్ ప్యాకర్ అనేవాడు, రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు పనులు చేసామంటే అంతర్జాతీయ రాష్ట్రం అనేవాడు, దేశవ్యాప్తంగా తప్పులు చేసి ఏదో డాన్ లాగా ఉండే దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు అయితే ఇంటర్నేషనల్ దొంగల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ గారు ఆ స్థాయికి ఎదిగాడు కదా. ఒక ఒక ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ కేసులకి వెళ్ళి అమెరికా జైలు తాకి స్థాయికి ఎదిగాడు. సో గొప్ప విషయం ఇది. ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి విదేశాల్లో జైల్లో ఉండడం నాకు తెలిసి స్వాతంత్ర పోరాటం ఎవరు ఉండలేము, బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్ళి నాకు తెలియదు, గుర్తులేదు కూడా. కాబట్టి ఇంత దారుణంగా ఆంధ్ర రాష్ట్ర పరువును తీస్తున్న జగన్మోహన్ గారు మన కార్యవ్యవస్థని, వాళ్ళ పనిచేయని ఎంప్లాయీస్ ని, ఉద్యోగస్తులు ఈ విధంగా వాడుకొని
దుర్మార్గమైన అంశాలకి మీరు బీజం వేయండి. నా రాష్ట్రం ఏమైనా మాకు నష్టం లేదు, ప్రజలు నాశనం అయిపోయినా పర్లేదు, నాకు డబ్బులు కావాలి, మీకు డబ్బులు కావాలి, తిందాం, పంచుకుందాం, తిందాం, పడుకుందాం, తెల్లారిందా ఈ గతిలో వ్యాపారం చేశారు కాబట్టి రాష్ట్రం ఈ పరిస్థితి ఏర్పడింది. దీంట్లో మేము ఎక్కడ రాజీ పడదలుచుకోలేదు. చట్టపరంగా ఏ విధంగా అంశాలు లా కమిషన్ అలాగే న్యాయ నిపుణులు సలహా తీసుకొని ఎవరికి ఎటువంటి శిక్షలు వస్తాయో, ఎవరు ఏ తప్పు చేశారో వాళ్ళు తగ్గట్టుగానే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు గవర్నమెంట్ ముందుకెళ్తామని నిన్న శాసనసభ కూడా బాబు అదే విషయం చెప్పారు. ఈ అంశాలు కూడా పరిగణన తీసుకొని అక్కడ దేశాలు జరిగిన అంశాలు కాబట్టి ఇక్కడ రాష్ట్రం మన దేశంలో ఒక రాష్ట్రం కాబట్టి న్యాయ నిపుణులు సలహా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్రం కేసు పెడుతుందా, అదాని మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకుంటుందా, డైరెక్ట్ గా విదేశీ సంస్థ అయినటువంటి అమెరికా లాంటి వాళ్ళకి విచారణ సంస్థ ద్వారా నోటీసులు పంపించి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్న అంశం పైన ఇంకా చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఉప్పు తిన్నోళ్ళు నీళ్ళు అవుతారు, తప్పు చేయడం శిక్ష పడతారు, ఇందులో అనుమానమే. ఓకే రైట్. సత్యమూర్తి గారు, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అదానీ వ్యవహారంలో ఆయన లంచాలు తీసుకున్న వ్యక్తిగా ఉంటే లంచాలు ఇచ్చిన వ్యక్తిగా అదానీ అక్కడ కనపడుతున్నాడు. అంటే ఆరోపణలు ప్రస్తుతానికి అక్కడ ఆధారాలతో సహా అక్కడ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అలాగే FBI సమర్పించినటువంటి రికార్డులను చూస్తే సరే అదొక అంశం. దానిలో భాగంగా అనేక అంశాలు రోజుకోటి బయటకు వస్తున్నాయి. ఈరోజు 2 అనుబంధ ఒప్పందాలు కూడా అదానీతో చేసుకున్న దానికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, అంటే మంత్రిమండలి ఆమోదం కూడా లేకుండా, అసలు ఒప్పందాలేమో మంత్రిమండలి ఆమోదంతో చేయించుకున్నారని చెప్పేసి బాలినేని కన్సర్న్ మినిస్టర్ బాలినేని గారు చెప్పారు. కానీ రూల్ ప్రకారం ఆ ఒప్పందాల్లో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా యాడాన్స్ జరగాలి అని అంటే మళ్ళీ మంత్రిమండలి ద్వారానే జరగాల్సినటువంటి దాన్ని బైపాస్ చేసి, అది కూడా 2 కీలక పదవుల్లో ఆయనే ఉండి, విజయానంద్ అనేటువంటి వ్యక్తి APPCC చైర్మన్గా ఆయనే ఉండి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనే ఉండి, చైర్మన్ హోదాలో ఆ ఒప్పందాలను ఓకే చేసి దాన్ని రాటిఫై చేయమని మళ్ళీ తనకే లెటర్ రాసేసుకొని, అది కూడా ఎప్పుడు ఎలక్షన్స్ తర్వాత May 14th రాటిఫై చేయమని చెప్పేసి లెటర్ రాయటాన్ని ఎలా చూడాలి? 2, ఈ మొత్తం వ్యవహారంలో తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి అని అదానీ ఈ విషయంలో ఈసారి పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం, నేను అంటాను కాదు, ఇప్పుడు APCC అధ్యక్షురాలుగా ఉన్న నిన్న షర్మిల గారు కూడా డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర స్థాయిలో CBI ఎంక్వైరీ జరగాలి, రాష్ట్ర స్థాయిలో ఆల్రెడీ ఇది ACBకి వెళ్ళింది. ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ నలమోతి చక్రవర్తి గారు నిన్న ACBకి సబ్మిట్ చేయడం. అసలు ACB కాదు, ఇంతకుముందే 2021-23 టైంలోనే ఇదేదో ఈ ఒప్పందాలు తేడా కొన్ని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి 20 సంవత్సరాలు కొంట ముందే అందులో సోలార్ పవర్ రేట్స్ రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఫిక్స్డ్ రేటు, అందులో రాజస్థాన్ నుంచి ఇక్కడ వరకు అంత రేటు పెట్టి కొనాల్సిన అవసరం లేదని ఏముందని చెప్పి అప్పట్లోనే సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఏ రకంగా ఇక్కడికి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది సార్? ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు జరపాలి. అదే కాకుండా రికవరీ అనేటువంటి ప్రాసెస్ కూడా ఉండాలండి. ఏ అధికారుల వల్ల ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చిందో అంతా ఆ అధికారుల దగ్గర కానీ లేదా ఆ సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ రికవరీ చేసేటువంటి ఆప్షన్ కూడా మనం పెట్టుకోగలిగినటువంటి ఇటు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎన్ని కోట్లు ప్రభుత్వం నష్టపోయిందో అన్ని కోట్లు కూడా వాళ్ళ పర్సనల్ ఆస్తుల నుంచి రికవరీ చేసేటువంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండే పరిస్థితి మనం చూడగలుగుతాం తప్ప, లేకపోతే ఇవన్నీ ఏవో వస్తుంటాయి, ఆరోపణలు వస్తుంటాయి, అవి తెలియటప్పటికీ వీళ్ళు సర్దుకోవటం, లేకపోతే వాళ్ళ మీద ఏం చర్యలు లేకపోవడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక అన్నారే అత్యుత్సాహంతో ప్రభుత్వం యొక్క టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమైనటువంటి ఒప్పందాలు ఏవి కూడా చేసుకోకూడదు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ నిబంధన ఉంటుందండి. అంటే దాన్ని అతిక్రమించినందుకు వాళ్ళకి తగినటువంటి పనిష్మెంట్ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఎప్పుడైతే ఎన్నికలను డిక్లేర్ చేస్తారో మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎన్నుకోబడే వరకు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం. అయితే మంత్రిమండలి రాటిఫికేషన్ కూడా కాకుండా ఈ రకమైనటువంటి మార్పులు చేసినటువంటి అధికారుల మీద ప్రత్యేకించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఖచ్చితంగా పారదర్శకంగా ఈ విచారణ జరపాలి. ఎవరైనా సరే, అదాని అయినా సరే, అంబానీ అయినా సరే, ఎవరైనా చట్టానికి అతీతులు గారు వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు, కానీ ఆ వ్యాపారంలో లంచం ఇవ్వడం అనేటువంటిది నేరం. కాబట్టి ఆ నేరం కనుక వాళ్ళు చేసినట్టయితే ఖచ్చితంగా దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాని మీద సీరియస్గా దృష్టి పెట్టి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే, ఇప్పుడు షేర్ మార్కెట్ పడిన మళ్ళీ ఇవాళ అదాని షేర్లు పెరిగినాయి. ఈ పట్టం పెరగడం అనేటువంటిది గ్యాంబ్లింగ్ అండి. షేర్ మార్కెట్ అనేది నథింగ్ బట్ గ్యాంబ్లింగ్. కాబట్టి ఆయన పడిపోయినా లేచిన పక్కన పెట్టి మనం
దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల. అది సిబిఐతో జరగాల, జేపీసీతో జరగాల. ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఎలాగూ రాష్ట్రంలో రాష్ట్ర పరిధిలో వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది, అలాగే కేంద్రంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలా. అలాగే అవసరమైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ కూడా వేసి అందరినీ కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకుని అన్ని ప్రతిపక్షాలను కూడా ఈ యొక్క దేశంలో ఇటువంటి అరాచకం జరగకుండా ఉండటం కోసం, ఈ అవినీతిని అరికట్టడం కోసం ఖచ్చితంగా కృషి చేస్తుందని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉన్న దానికి మనం రాబోయే రోజుల్లో ఆ చర్యలు కూడా మనం చూస్తాం. ఎంత ట్రాన్స్పరెంట్ గా చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అనేది ఒక విశ్వాసం ఉన్నది. ఆ రకమైనటువంటి చర్యలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. ఓకే సత్యమూర్తి గారు. బాజీ గారు కంక్లూడ్ చేసేయండి. సత్యమూర్తి గారు చాలా హానెస్ట్గా నిజాయితీగా ఎలా జరగాలి, ఎలా జరిగితే బాగుంటుందని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ రకమైన పరిస్థితి అంటే కార్యరూపం దాల్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పటి నుంచో ఆయన హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడే ఆయన జేపీసీ అడిగాడు, జేపీసీ వేయలేదు అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు, అప్పుడు పరిస్థితి వేరు. హిండెన్బర్గ్ అనేది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషను, దానికి రిపోర్ట్ల మీద బేస్ చేసుకొని జేపీసీ వేయాల్సిన అవసరం లేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది పార్లమెంట్లో. సార్ ఒక నిమిషం బాజీ, ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు హీ వాంట్స్ టు యాడ్ సంథింగ్. హిండెన్బర్గ్ అనేటువంటిది మార్కెట్ లో ఉన్నటువంటి ఒడిదుడుకులతో డబ్బు చేసినటువంటి సంస్థ. ఇట్స్ ఏ షార్ట్ సెల్లింగ్ కంపెనీ స్టాక్ మార్కెట్ లో. కాబట్టి వాళ్ళు చేసేదానికి విశ్వసనీయత లేదండి. అమెరికా ప్రభుత్వం చేసిందని కాబట్టి ఏ రకమైనటువంటి ఉందో దానికి సంబంధించిన ఆధారాలను బట్టి సత్యమూర్తి గారు మీరు చెప్పేదాంతో అగ్రీ అవుతూనే అయితే అప్పట్లోనే గనక కొంత జాగ్రత్త పడి కొంత అవి ఏ సంస్థ ఇచ్చిందనేది పక్కన పెడితే దాని మీద మేము జేపీసీ వేసి ఉంటే బాగుంటుంది నేను అంటలేదు. నేనేమన్నానంటే ఆ ఇన్పుట్స్ని కొద్దిగా దృష్టిలో పెట్టుకుని అప్పుడే జాగ్రత్త పడితే ఇంత స్థాయి వ్యవహారాలు బయటకు వచ్చేదే అయితే నిరోధించే అవకాశం అని ఉండేదేమో అనేది అంటున్నాను నేను. ఐ జస్ట్ వాంట్ టు యాడ్. బాజీ గారు ఈసారి అవకాశం ఈ రకంగా అంటే సత్యమూర్తి గారు కూడా వేయాలి, దీని మీద నిష్పక్షపాతంగా జరగాలన్నారు. ఆ రకమైన పరిస్థితి ప్రాక్టికల్గా జరిగే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అదేనండి నేను చెప్తున్నాను. ఇప్పుడు కాదేది కమిషన్కి అనర్హం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 39 డిపార్ట్మెంట్స్ ఫైల్స్ తవ్వుతా పోతే ఇలాంటి చాలా బయటపడతాయి. ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి 5 సంవత్సరాలు సరిపోదు వాటి మీద విచారణ చేయడానికి. సరే ఆ విషయం పక్కన పెడితే ఏదైతే బాజీ గారు టైం సరిపోవడం ఒక ఎత్తు అయితే అసలు కోర్టులు సరిపోతాయా, న్యాయమూర్తులు సరిపోతారా, లేకపోతే ఇదో పెద్ద అది ఎంత స్పీడప్ చేస్తారో ఏం చేస్తారో మరి శ్రీనివాస్ చౌదరి గారు చెప్పాలా దాని గురించి. అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు చాలా కీలకమైన అంశాలు ఉన్నాయండి దీంట్లో. ఇప్పుడు బ్యాటింగ్ అతనే, బౌలింగ్ అతనే. ఎవరు? విజయానంద్. బౌలరు అతనే, బ్యాటింగ్ అతనే. గెలిచింది ఎవరు? జగను, అదాని, సెక్కి అధికారులు, రాష్ట్ర అధికారులు గెలిచారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. అది ఆట. అయితే ఏంటంటే వీళ్ళు దొంగతనం చేయదలిచి చేయదలిచిన వాళ్ళకి ఎన్నో మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాల్లో చేశారు. అది మనం చెప్పుకోవటం కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఇవాళ ఏం చేశాడు అదాని ఏం చేశాడు? అమెరికాలో తప్పుడు ప్రకటనలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి ఏదో లాభాలు వచ్చేస్తాయని అని పెట్టుబడులు తీసుకుని ఆ పెట్టుబడులను లంచాల రూపంగా ఇచ్చాడు. అమెరికా చట్టాల ప్రకారంగా లంచం ఇచ్చినవాడు నేరస్తుడే, తీసుకున్నవాడు నేరస్తుడే. కాబట్టి వాళ్ళు చేస్తున్న ఛార్జ్ షీట్లో ఈ లంచం ఇచ్చడం క్రిమినల్ కేసు, సివిల్ కేసు రెండు కూడా దీంట్లో ఫైల్ చేశారండి. సో ఆ గ్రౌండ్స్ మీద మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ కూడా సేమ్ అదే గ్రౌండ్స్ మీద కేసులు ఫైల్ చేయాలి. దానికి చంద్రబాబు నాయుడు మీనమేషాలు లెక్కేస్తున్నాడు. ఎందుకంటే నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, బోట్లతోటి ప్రకాశం బ్యారేజ్ గుద్దారో లేదో వాళ్ళు గుద్దిచ్చారో లేదో తెలియదు కానీ తేలలేదు ఇప్పటికీ. దాని మీద పెద్ద యాగి చేశారు మీరు. ఇంత పెద్ద కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం మాట్లాడరు ఎందుకు? కారణం ఏంటి? మోడీ గారు డైరెక్షనా? మోడీ గారిని కాపాడటానిక? ఏంటి ఇది జరుగుతుంది? ఇది సెకి అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీనికి టోటల్ బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్. ఇంత పెద్ద ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది ఒక్కటే కాదండి, అదాని చేసింది విద్యుత్ ఒక్కటే కాదు, దేశంలో నౌకాశ్రయాలు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అన్ని అతని చేతిలో ఉన్నాయి. ఇంకెంతంత అక్రమాలు దీంట్లో చేశాడా అన్నది ప్రజలందరూ కూడా అనుమానిస్తా ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం కలిగించాలంటే వెంటనే దీని మీద మాట్లాడాలి, కేసులు బుక్ చేయాలి.
లేదా ప్రైవేట్ కేసులు ఎవరైనా వేయచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఎవరైనా కేసు వేయచ్చు ఈ ఇష్యూ మీద. అంత బలమైన ఆధారాలు ఉన్నాయి, ఎవరు తప్పించుకోవడానికి లేదండి దీంట్లో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన చిత్తశుద్ధిని ఇప్పటికైనా నోరు విప్పి గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, తగిన చర్యలు తీసుకోవాలి. అట్లాగే మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఫామ్ చేసి మొత్తం అదానీ వ్యవహారాలు, అదానీ ప్రాజెక్టులు ఏమేం చేశాడు అన్ని కూడా దాని మీద విచారణ జరపాలి. అట్లాగే కేవలం ఏసీబీ ఎంక్వైరీ ఆయన నల్లమోతు చక్రవర్తి సరిపోదండి. ఏసీబీ అన్నది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది కరప్షన్ జరగకుండా ప్రొటెక్ట్ చేసే సంస్థ అది, అంతవరకు పరిమితమైన అధికారాలు ఉన్నాయి. దీనికి సిబిఐ ఎంక్వైరీ జరగాల. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ వరకు కూడా దాని హద్దులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వైడ్ కూడా సిబిఐ వెళ్తుంది. ఇది ఇంటర్నేషనల్ వైడ్ గా ఉన్న కేసు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరపాలా. సిబిఐ అట్లా జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేత మొత్తం అదానీ యొక్క చరిత్ర అంతా బయటికి తీయాలా. అట్లా రాష్ట్రంలో అదానీ తోటి ఏమేమి ఒప్పందాలు చేసుకున్నారో గత ప్రభుత్వంలో, ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఒకటి, అట్లాగే ఏదో రోప్ ప్రాజెక్ట్ అట, అట్లాగే ఈ పవర్ ప్రాజెక్టు గంగవరం అదే సార్ దానికే వస్తున్నాను. అసలైంది గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు. ఎస్, అవి కొన్ని వేల కోట్లకు సంబంధించిన. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయాలి. ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది. కానీ ఇవాళ తెలిసిన సమాచారం ఏంటంటే సుమారుగా 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే పే చేసేశారు ఈ పవర్ ఇష్యూలో. కొంత సప్లై కూడా పవర్ 3,000 మెగా యూనిట్ల పవర్ సప్లై చేశాడు. దానికి దాదాపు సింహభాగం డబ్బు పే చేసేశారు. ఇప్పుడు దీన్ని ఎలా మరి రికవరీ చేస్తారు? దీంట్లో జరిగిన అవినీతిని ఎలా రికవరీ చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకం. అలాగే ఏంటి అమెరికా కోర్టుల్లో కూడా రికవరీ కూడా ఉందండి. వాళ్ళు ఎక్కడైతే తమ డబ్బుని ఎవరికైతే ఇచ్చాడో మళ్ళీ వెనక్కి రికవరీ చేసుకునే పరిస్థితి కూడా దీంట్లో ఉంది. కాబట్టి ఇది చిన్న విషయం కాదు, అంత తేలిగ్గా తీసుకునేది కాదు. ఇది ఒక్క నిమిషం సార్, మీరు అంశాలు లేవనెత్తారు కాబట్టి అమెరికా చట్టాల ప్రకారం వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. 1, 2, 3 ఇంతలు ఫైన్లు వేసి బయటపడచ్చు. అది పెద్ద విషయం కాదు. అదానీ లాంటి వ్యక్తికి ఫైన్ కట్టేసి బయటికి రావడం అంతా కలిపితే ఫైన్లు కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వినపడుతున్న ఫిగరు, ఒకవేళ ఫైన్ అయితే కనుక 35,000 to 40,000 crores, 35,000 నుంచి 40,000 కోట్లు. దానికైనా దాంతో అక్కడ ఆయన బయటపడిపోతాడు. లేదంటే అవుట్ సైడ్ కోర్టు సెటిల్మెంట్ ఉంటుంది, ఆ రకంగా అక్కడ బయటపడి. పాయింట్ ఏంటంటే ఆయన అక్కడ బయటపడతాడు, కానీ మనం ఇక్కడ బయటపడం కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బయటపడలేరు కదా. 20 సంవత్సరాల పాటు పేక నొక్కేశారు కదా. కాబట్టి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదానికి ఏం పనిష్మెంట్ పడుతుందా? అతనికి పడాల్సిన పనిష్మెంట్ ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా కూడా అప్రతిష్ట పారైపోయాడు. ధన రూపంగా వదిలేయండి, డబ్బు రూపంగా 3 లక్షల కోట్లు ఉన్నాయి అతనికి. అది కాదు ఇష్యూ. అతను అప్రతిష్ట పాలైపోయాడు, అది వదిలేసేయండి. కానీ ఇవాళ ఓడిపోతుంది, నష్టపోతుంది రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మొత్తం చాలా ప్రాజెక్ట్స్ అని అతనికే కట్టబెట్టారు. దాంట్లో ఏమేం జరిగింది అనేది ప్రూవ్ చేయాలా, వాటిని కూడా బయటికి తీయాలా. అప్పుడే వాటిని రద్దు చేసుకోవాలా. అసలు రద్దు చేసుకునే స్థితిలో ఉన్నాయా లేవా, ఎంత డబ్బు వెళ్ళింది అతనికి, ఇదంతా కూడా బయటకు తీయాలా. దీని మీద మాట్లాడాలి గవర్నమెంట్, ఎన్డీఏ గారు, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడాలి దీని మీద. ప్రజలు అడుగుతూ ఉంటారు, ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం ఇది. అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటించేయటం, వీటి మీద కూడా, ఈ అంశాల మీద కూడా డిస్కస్ చేశారంటున్నారు. చూద్దాం వచ్చిన తర్వాత ఏ రకమైన నిర్ణయం తీసుకున్నారు అనేది. ఎందుకంటే ఆయన ఏమి దాయట్లేదు, దాని గురించి కామెంట్ చేశాడు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ. అదాని అంశం ఏ రకంగా సార్, మోడీ గారికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడతారా, ఇది సందేహం. మోడీకి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద స్కామ్ జరిగితే ఇప్పుడు సత్యమూర్తి గారు హానెస్ట్ గా చెప్పారు. ఆ రకంగానే ఈసారి జరిగిన దానికే కట్టుబడి, దానికే కన్ఫైన్ అయ్యి మేము అదానికి వ్యవహారంలో డిటాచ్ అవుతారా లేదా అనేది రేపు ఎలాగో కొన్ని రోజుల్లో తేలబోతుంది. ఎనీవే లెట్ us see what is going to happen. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, సత్యమూర్తి గారు, లక్ష్మణ్ గారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.